ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. దానికి ఆఫీస్ వరకు కూడా టైమింగ్స్ కూడా మేము ఇచ్చాం సార్. దానికి సంబంధించిన వస్తువులు రేషన్ కార్డు కాబట్టి ఏర్పాటు చేయాలి సార్. అలాగే మెడికల్ అండ్ హెల్త్ కూడా మా పిల్లలకి సంబంధించి అక్కడ 2 కోట్లు కొన్ని సెంటర్లు ఉంటాయి. 17 సెంటర్లో 2 కోట్లు కాబట్టి 34 సెంటర్లో 2 కోట్లు ఉంటాయి. మిగిలిన 51 సెంటర్లు 2 కోట్లు ఉంటాయి సార్. సో దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మేము వివరంగా అన్ని విషయాలు కూడా ఇచ్చాం సార్. మార్చిలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు అనేటువంటి చాలా పద్ధతిగా ఎటువంటి వ్యత్యాసాలు నిష్పత్తులు లేకుండా నిర్వహించడం జరిగింది. అదే పద్ధతిలో మరి మేఘాలయలో సీసీ కెమెరాలు అన్ని రూమ్స్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ సర్వీస్లో సీసీ కెమెరాల మేరలోనే పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా దానికి సంబంధించినటువంటి చీఫ్ సూపరింటెండెంట్ కళాశాల ప్రిన్సిపల్ గారే ఉంటారు. డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ వ్యవస్థ లేదు ఇప్పుడు. దాని కారణంగా ఇన్స్టిట్యూట్ చీఫ్ సూపరింటెండెంట్స్ అక్కడ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ జూనియర్ లెక్చరర్స్ తీసుకుంటారు. వాళ్ళందరికీ సార్ చెప్పినట్లుగా మేము ఆల్రెడీ ఫిక్సేషన్ చేసుకున్నాం. ఒక ఫిజికల్ మీటింగ్ అనేటువంటి కండక్ట్ చేస్తాం. ఇన్వెస్టిగేషన్స్ పాస్ అవుట్ చేస్తాం. ఎటువంటి వ్యత్యాసాలు వచ్చినట్టు లేకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పరీక్షలు జరిగేటట్లు మీ యొక్క సహాయ సహకారాలతో 9 డిపార్ట్మెంట్స్ ముఖ్యంగా పోలీసు, హెల్త్, పోస్టల్ డిపార్ట్మెంట్ రాష్ట్రం కాబట్టి 2 కోట్ల పరీక్షలు ఉంటాయండి. ఇక 9 o'clockకి మార్నింగ్ ప్రారంభమవుతుంది 12 వరకు. మరి 12 వెంటనే ఆ పేపర్లు మళ్ళీ ట్రాక్ చేయాలి, సీల్ చేయాలి, దాన్ని పోస్ట్ ఆఫీస్ తీసుకురావాల్సిన పరిస్థితి. అది వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో క్వశ్చన్ పేపర్ డెలివరీ చేసుకుని చీఫ్ సూపరింటెండెంట్ మళ్ళీ వచ్చి మళ్ళీ ఎగ్జామ్ 2:30కి స్టార్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. మరి ఎటువంటి అవాంతరమైనటువంటి పరిస్థితి లేకుండా ఎక్కువగా చాలా యాక్టివ్ స్టాప్ తీసుకుని ప్రశాంతంగా ఈ పరీక్ష జరిగేటట్లు చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం. సార్ డ్యూరింగ్ ద ఎగ్జామినేషన్స్ అన్ని సెంటర్స్ లో కూడా పవర్ సప్లై అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై మెయింటైన్ చేస్తాం సార్. డ్యూటీస్ కూడా మా లైన్మెన్ పోలీస్ స్టాఫ్ కాబట్టి ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా జిల్లాలో విజయవంతంగా చేస్తారని ఆశిస్తూ ఎక్కడ ఏ రకమైన ల్యాబ్స్ అనేది లేకుండా చూడాలని చెప్పి అన్ని లైఫ్ డిపార్ట్మెంట్స్ కోరుతున్నారు. ఎవరి పట్ల వారు సమర్థవంతంగా పోషించాలి, ఏ రకమైన తేడా రాకూడదు. కోఆర్డినేషన్ చాలా అవసరం. పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, ఆర్టీసీ కావచ్చు, పోలీస్ కావచ్చు, గట్టి కోఆర్డినేషన్ తో కార్యక్రమాలు చేసినట్లయితే విజయవంతంగా చూసుకుంటామని ఆశిస్తూ ఇప్పటివరకు జరిగిన ఎగ్జామ్స్ అన్ని కూడా విజయవంతంగా టేకప్ చేస్తున్నాం శ్రీకాకుళం జిల్లాలో. అదే మాదిరిగా మీరు కూడా అందరూ చేస్తారని ఆశిస్తూ ఈ యొక్క సమావేశాన్ని ఇక్కడితో ముగిస్తున్నాం. మనకి ఇక్కడ వచ్చేసరికి 458 సార్, మనకి 660 ఉంది. ఒక అబ్జర్వర్, ఒక అకౌంటింగ్ అసిస్టెంట్ ఉండాలి. అది కనిపెట్టారు చక్రవర్తి సార్. ఒక్కొక్క హాల్ అబ్జర్వర్ కోసమే ఒక సపరేట్ గా ఒక అసిస్టెంట్, ఒక మైక్రో అబ్జర్వర్ కావాలి. దాన్ని ఎలా అలొకేట్ చేస్తారు అంటే కౌంటింగ్ టేబుల్స్ కి 2 టైప్స్ ఆఫ్ టేబుల్స్, ఈవెంట్ టేబుల్, పోస్ట్ బ్యాలెట్ టేబుల్. రూమ్ లో మళ్ళీ ఇంకొక అబ్జర్వర్ కి ఒక సో ఫస్ట్ ఎగ్జామినేషన్ 28 మామూలుగా మిగిలిన జిల్లాలో చేస్తారు. పోస్టల్ బ్యాలెట్ ఒక మేబీ ఎక్కువ మంది కావాల్సి వస్తుంది. మిగిలిన కాన్స్టిట్యున్సీకి 2 కలిపినా కూడా 30 to 40 మెంబర్స్. ఎంగేజ్ ఉన్న విఆర్ఏస్, విఆర్ఓస్, కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఐడెంటిఫై చేసుకోవాలి. ఆ రోజుకే చెప్తాము. ఓకే, ఇది కూడా కొంచెం వర్కౌట్ చేయండి. ఈచ్
యూ ఫైల్ యూ హ్యాండ్ పిక్ ఓన్లీ బేసికలీ. అడిషనల్గా ఇంకెక్కడైనా కావాల్సి వస్తే అప్పుడు కావాలంటే లేబర్ బిల్ డ్రా చేసుకుంటే మీకు 40 అంతా పెట్టండి, మేల్ మాత్రం పెట్టండి. ఫీమేల్ కూడా ఇన్ కేసు ఉంటే 20 to 40 మధ్యలో పెట్టండి. కిరణ్ గారి దగ్గర సేఫ్టీ మ్యాచ్ ఇచ్చాను సార్, అదే బెండర్ కూడా పెట్టుకున్నాం సార్. ఇది నార్మల్ ట్రైన్ కాదు, ఇది కొంచెం డీటెయిల్ గా వెళ్ళాల్సి ఉంటుంది తప్ప. డ్యూ టు ల్యాక్ ఆఫ్ ప్రాపర్ ట్రైనింగ్, ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ కాన్సెప్ట్, ROs కి క్లారిటీ ఉండాలి. సో వీ హావ్ ప్లాన్ మీ దగ్గర షెడ్యూల్ ఉందా? ఈ ట్రైనింగ్ ఇచ్చారా? ఇట్లా ఉండాలి, మళ్ళీ సపరేట్ గా ఉండదు. అంటే మళ్ళీ దానికి మళ్ళీ అతను చదువుకోవడం అలాంటివి ఏమఉండదు. ఈసీఐ ఇచ్చిన గైడ్ లైన్స్ కౌంటింగ్, ఈవీఎంస్ ఆర్ ఫైన్, బట్ పోస్టల్ బ్యాలెట్ ఈటీపీబీఎస్ దానికి చాలా జాగ్రత్తగా సపరేట్ గా 3 chapters లాగా ఈటీపీబీఎస్, ఫస్ట్ ఈటీపీబీఎస్ తో స్టార్ట్ చేస్తాం, పోస్టల్ బ్యాలెట్ నెక్స్ట్ వస్తుంది, నెక్స్ట్ ఈవీఎంస్ వస్తాయి. సో 3 chapters గా క్లియర్ కట్ గా పూసగుచ్చినట్లుగా ఉండాలి. మళ్ళీ పార్లమెంట్ విచ్ జనరల్లీ రెవెన్యూ డిపార్ట్మెంట్ విల్ హావ్ దిస్ థింగ్స్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.